రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలకమైన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. జూన్ 2న నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముంగిట జరుగుతున్న ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ముఖ్యంగా విద్యుత్ రంగ సంస్కరణలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్ల విడుదల వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రతిపాదించిన ప్రత్యేక కమిషన్ బిల్లుపై కూడా కేబినెట్ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆర్థిక క్రమశిక్షణ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల్లో ఇంధనం, విద్యుత్ ఆదా, అలాగే విదేశీ పర్యటనల తగ్గింపు వంటి పొదుపు చర్యల అమలుపై కూడా ఈ భేటీలో ముసాయిదాను సిద్ధం చేయనున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ద్వారా విద్యుత్, పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేలా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొండారెడ్డిపల్లి తరహాలో రాష్ట్రంలో మరిన్ని సోలార్ విజిలెన్స్ ఏర్పాటు చేయడం, సోలార్ స్టవ్ స్కీమ్ అమలు వంటి సరికొత్త ప్రతిపాదనలు ఈ సమావేశంలో కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చేలా సంక్షేమ రంగంలో ప్రభుత్వం కీలక అడుగులు వేయబోతోంది. ఇక ఇందులో భాగంగా జూన్ 2 నుండి ప్రారంభం కానున్న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, అర్హత నిబంధనల సవరణలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధి విధానాల ఖరారుతో పాటు అదనంగా 2 లక్షల మందికి కొత్తగా అందించే చేయూత పింఛన్ల పంపిణీకి కూడా ఈ భేటీలో అధికారికంగా ఆమోదం తెలపనున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి డిస్కంల ఆర్థిక నష్టాలపై కేబినెట్ ప్రత్యేక దృష్టి సారించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక జూన్ 2 నుండి రైతు డిస్కం అమలు, వ్యవసాయ పంప్ సెట్లకు ప్రోత్సాహకాలు, విద్యుత్ వినియోగ నియంత్రణ చర్యలపై విస్తృతంగా చర్చ జరగనుంది. దీనికి తోడు రాబోయే సాగు సీజన్ కు అనుగుణంగా పంటల మార్పిడి విధానంపై రైతులకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించే అంశంతో పాటు ధాన్యం కొనుగోలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల నివారణపై కూడా ప్రభుత్వం సమీక్షించనుంది. జూన్ 12తో ముగియనున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యాచరణ పురోగతిపై ఈ భేటీలో మంత్రులు సమీక్ష జరపనున్నారు. వీటితో పాటు హైబ్రిడ్, న్యూయిటీ, మోడల్ రోడ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు, అలాగే రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి ప్రజా ప్రాధాన్యత గల పలు కీలక అంశాలపై కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన ముగింపుకు వచ్చి తుది నిర్ణయాలు తీసుకోనుంది. జూన్ 2న వైభవంగా నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ అధికారిక కార్యక్రమాల రూపురేఖలను ఖరారు చేయడంతో పాటు వేడుకలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో సిద్ధం చేయనున్నారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం LM టీవీని చూస్తూనే ఉండండి.